నిర్మల్ జిల్లా ముధోల్లో పశువుల అక్రమ రవాణా కేసును జిల్లా పోలీసులు ఛేదించినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఈమె మీడియాకు వివరాలను వెల్లడించారు. వివిధ జిల్లాలలో మత్తు మందు ఇచ్చి గోవులను అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం ముధోల్లో పశువు కలేబరాలను గుర్తించి దర్యాప్తు చేసినట్లు తెలిపారు. బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం తయారు చేసి నిందితుల కోసం గాలించినట్లు తెలిపారు. నాందేడ్కు చెందిన సయ్యద్ సోహిల్ అనే వ్యక్తి దాదాపు 40 మందితో ముఠాగా ఏర్పడి వాహనాలలో పశువుల అక్రమ రవాణాకి పాల్పడుతున్నట్లు గుర్తించామని అన్నారు. ముధోల్లో గోవులను చోరీ చేసేందుకు రాగా సీసీ కెమెరాల ఆధారంగా ఒకరిని పట్టుకుని రిమాండ్కు తరలించడం జరిగిందని అన్నారు. ఇక నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు రాజస్థాన్లోని అజ్బీరా దర్గా వద్ద 7 బైంసాలో 2 నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబట్ట వారిలో సయ్యద్ సోహెల్, షేక్ జమీర్, షేక్ ముర్చుదా, అదేవిధంగా మహమ్మద్ నజీర్, సయ్యద్ అక్రమ్, సయ్యద్ షోయాబు, సయ్యద్ ఫైజాన్, షేక్ ఉమర్, ఖలీద్లు ఉన్నారని అన్నారు. ఇక వీరి వద్ద నుంచి దాదాపు 2 కార్లు, 8 సెల్ ఫోన్లు, 39,280 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఎవరైనా పశువులు అక్రమ రవాణాకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులను ఆమె అభినందించారు. రీసెంట్ గా బాసర దగ్గరలో ఒక యానిమల్ ని దాన్ని కట్ చేసి దొరికింది. తర్వాత అది చూస్తే ముధోల్లో చోరీ అయింది అని తెలిసింది. తర్వాత అంతకుముందు నిర్మల్లో కూడా ఒక వెహికల్ వచ్చి ఆవులు ఎత్తుకెళ్ళిపోయారు. తర్వాత నర్సపూర్జీ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కొన్ని అయినాయి, కుబీర్లో అయినాయి, పార్టీలో అయినాయి, బైసా రూరల్లో, తర్వాత అంటే చుట్టుపక్కల చాలా అవుతూ ఉన్నాయి. అయితే మనము దాని మీద దృష్టి పెట్టి ఇది ఎవరు చేస్తుంటారు అనేది చాలా రోజుల నుంచి ఒక టీమ్ గా ఏర్పడి చేస్తున్నాము. దీనికి సంబంధించిన మెయిన్ క్లూ మనకి ముధోల్ ఏరియాలో జరిగిన దొంగతనంలో వచ్చింది. అక్కడ ఒక సీసీ ఫుటేజ్ క్యాప్చర్ అవుతుంది. ఆ సీసీ ఫుటేజ్ చూపిస్తాము. మనకి కొద్దిగా ఒక ఇన్నోవా వెహికల్ వెళ్తున్నట్టు కనిపించింది. సో ఆ ఇన్నోవా వెహికల్ మనము దాన్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సో అక్కడ కూడా ప్లేసెస్ కూడా మనకి ఐడెంటిఫై అయినాయి. దాన్ని ట్రేస్ చేసుకుంటూ మన టీమ్ ఒక స్పెషల్ టీమ్ బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ టీము ఒకటి నాందేడ్ వెళ్ళడం జరిగింది. వీళ్ళందరూ కలిపి అక్కడ తలదాచుకున్న 7 మెయిన్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ అరెస్ట్ చేసి అక్కడే లోకల్ గా రిమైండ్ చేసి ట్రాన్సిట్ వారెంట్ మీద ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో వాళ్ళని మనం మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే బైంసాకి సంబంధించిన ఉమర్ ఖురేషి, తర్వాత ఖలీల్ అనేవాళ్ళు వీరికి హెల్ప్ చేస్తున్నారు, లాజిస్టిక్స్ సప్లై చేస్తున్నారు. అండ్ లాజిస్టిక్స్ అంటే ఈ మత్తు ఇంజెక్షన్స్ ఇవన్నీ, తర్వాత వెహికల్స్ అరేంజ్ చేయడం, లేదా ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర కొనడం, ఇది కూడా చేస్తా ఉన్నారు. వీళ్ళిద్దరిని కూడా నైట్ అరెస్ట్ చేయడం జరిగింది. సో టోటల్ గా ఇప్పటి వరకు మనం ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేశాము. ఇద్దరిని ఇంతకు ముందు మన ఎస్పీ అవినాష్ ముధోల్లో ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ టైం మళ్ళీ అరెస్ట్ ఇచ్చారు. తర్వాత మిగిలిన 7 మనము రాజస్థాన్ అజ్మీర్ లో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ రిమాండ్ మీద తీసుకొచ్చాము. ఇక్కడ ఆఖరి మళ్ళా ఉమర్ ఖురేషి అండ్ ఖలీల్ టోటల్ 11 మెంబర్స్ ని అరెస్ట్ చేశాము. ఇందులో 2 ఇప్పుడు పరారీలో ఉన్నారు. ఒకరు రాజు అండ్ ఒకరు తయ్యబ్ అనేసి, రాజు నాందేడ్కి సంబంధించిన వ్యక్తి అండ్ తయ్యబ్ వచ్చేసి మన బైంసాకి సంబంధించిన వ్యక్తి. సో ఈ కేసులో చాలా కష్టపడ్డారు, చాలా రోజులు ఇంటికి రాకుండా అటే పనిచేశారు. ముఖ్యంగా మన ముధోల్స్కి మల్లేష్, తర్వాత బైంసా రూరల్స్కి రూరల్ ఎస్ఐ శంకర్, ఇంకా కొంతమంది కానిస్టేబుల్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ 10 days కొంతమంది మన